ఇలా ఉంటుంది ఓవరాల్ డిజైన్. కట్టుకుంటే మాత్రం చాలా ఎలిగెంట్ అండ్ రిచ్ ఫీలింగ్ ఇస్తుంది. సారీ అంతా వచ్చిందన్నమాట ఈ జరీ వర్క్ అనేది. అవునండి, బోర్డర్ ఇలా వచ్చేసింది, చాలా బాగా హిట్ అయింది. అండ్ దీని పళ్ళు కూడా చాలా రిచ్ గా ఉంటది. వెంకటగిరీస్ కూడా బరువు ఉంటాయి బయట, మన దగ్గర చాలా పేపర్ లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. చాలా చిన్న మోటిఫ్ అన్నమాట, 3 ఇంచెస్ ఉంటుంది. ఎలాంటి హైట్ ఆర్ పర్సనాలిటీ కన్నా సెట్ అయిపోతుంది. చాలా రాయల్ సారీ, ముహూర్తంకి కట్టుకుంటే పెళ్లి కూతురు తప్ప ఎవరు కనిపించరు ఈ చీర. సో కలర్ కాంబినేషన్ వైస్ కూడా బాగుంది. సారీ అంతా ఇలా చక్రా డిజైన్ వచ్చి దాని చుట్టూతో క్రీపర్ డిజైన్ చేసాము. చాలా స్పెషల్ గా ఉంది. అవునండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది కదా. ఓవరాల్ సారీ అయితే మీకు ఇలా ఉంటుంది లుక్ తోటి. చాలా ట్రెండింగ్ కలర్ అండి ఈ కలర్ అయితే. ఇప్పుడు అవునండి, ఫేర్ గా ఉండే వాళ్ళకి బాగుంటది కదా. అవును, చాలా ఎలిగెంట్ ఉంటది. చిన్న రుద్రాక్ష స్టైల్ బూటీ అన్నమాట, మధ్యలో ఫ్లోరల్ వచ్చింది. పళ్ళు వచ్చి ఇలా రిచ్ పళ్ళు. ఓకే, కలర్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది కదా ఈ చీరకి. హాయ్ ఆల్, అందరికీ నమస్తే. మంచి డిజైనర్ కంచిపట్టు చీరలకి హారికా రెడ్డి డిజైన్ స్టూడియో ఈజ్ వెరీ నోన్. తనే ఇప్పుడు మనకి వెంకటగిరిలో కూడా కొన్ని కలెక్షన్స్ని చూపించబోతున్నారండి. రియలీ ఆసమ్ ఉన్నాయి. అంటే నేను ఇప్పటిదాకా చూడని చాలా స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయి. అన్ని ఏజెస్ వాళ్ళకి సరిపడే డిజైన్స్ అనమాట. వాటితో పాటు డిజైనర్ కంచిపట్టు చీరలు అలాగే ఉన్నాయండి. హాయ్ హారిక గారు. హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ. మిమ్మల్ని పిలుస్తున్నాము అంటేనే సంథింగ్ స్పెషల్ ఉంటేనే, అందుకే మన ఎపిసోడ్స్ కొంచెం అంత ఫ్రీక్వెంట్గా రావు. ఎందుకంటే స్పెషల్ సారీస్ వచ్చినప్పుడే నేను యాక్చువల్గా వీడియోస్ చేయడానికి ఇష్టపడతాను. కాబట్టి మనం రీసెంట్గా వెంకటగిరి లాంచ్ చేసామండి. లిమిటెడ్ కలెక్షన్ అయినా కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనమాట. సో అవి చూద్దాము. వాటితో పాటు 18,000 to 30,000 వరకు బ్రైడల్ కాంజీవరం సారీస్ వచ్చినాయి, ఫ్రెష్ స్టాక్ అన్ని. అవి చూద్దాము. అండ్ ఎక్స్క్లూజివ్స్ కూడా ఉన్నాయి, అవి లాస్ట్లో ప్రైస్ రేంజెస్ మెన్షన్ చేద్దాము. షూర్ అండి. ఎవరికైనా కావాలి అంటే మనం వీడియో కాల్లో ఎగ్జాక్ట్ ప్రైజింగ్ మెసేజ్లో అయినా విల్ సపోర్ట్ దెమ్. తన దగ్గర బుటిక్ స్టిచింగ్ సర్వీసెస్ అవన్నీ కూడా ఉంటాయండి. తను ఫ్యాషన్ డిజైనర్. సెలెక్షన్, కలర్ చాయిసెస్ అవన్నీ నిజంగా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ కంచిపట్టు చీరలు మీకు జూబ్లీ హిల్స్ రేంజ్లో ఉండే వెరైటీస్ కంటే మంచివి ఇంత బెస్ట్ ప్రైస్లో ఉంటాయో మీరు విజిట్ అవ్వచ్చండి. సన్ సిటీలో బండ్లగూర జాగీరు. అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చారు. సో ఫస్ట్ మనం వెంకటగిరి చీరలు. ష్యూర్ అండి. ఫస్ట్ వచ్చి కల్నేత అండి. సారీ అంతా ఇలా బార్డర్లెస్ కాన్సెప్ట్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బూటీస్, సిల్వర్ జరీలో ఉంటుంది. మనకి సారీ వచ్చి ఇలా ఉంటుంది. అండ్ చాలా ఎలిగెంట్ కలర్. పల్లూస్ కూడా హెవీ పల్లూస్ అన్నమాట. బ్లౌజెస్ అన్ని ప్లేన్ ఉన్నాయి వెంకటగిరిలో. అండ్ సెకండ్ సారీ వచ్చి మనకి డిఫరెంట్ కాంబినేషన్ అండి. లైట్ చాక్లెట్ కలర్ కి డార్క్ చాక్లెట్ కలర్. ఇది కూడా మంచి చిన్న గ్యాప్ బోర్డర్ స్టైల్. ఇవాళ కొంచెం మీ ఆడియన్స్ కి వీడియో ఫాస్ట్ అనిపించవచ్చు బికాజ్ ఎక్కువ మోడల్స్ చూపిద్దాం అని అనుకుంటున్నాను. అండ్ పళ్ళు అన్నమాట. మనం ఓవరాల్ సారీ అయితే మీకు ఇలా ఉంటుంది లుక్ తోటి. చాలా ట్రెండింగ్ కలర్ అండి ఈ కలర్ అయితే. ఇప్పుడు అవునండి, ఫేర్ గా ఉండే వాళ్ళకి బాగుంటది కదా. అవును, చాలా ఎలిగెంట్ ఉంటది. అండ్ బ్లాక్ చాలా ఎలిగెంట్ గా టర్న్ అవుట్ అయిందండి ఈ డిజైన్. నేను ఇచ్చేటప్పుడు చాలా డౌట్ పడ్డాను ఎలా వస్తుందో అని. బట్ సచ్ అ ప్రెటీ కలర్. అండ్ ఎంత ఉంటుందండి ఇప్పుడు ఇవి ప్రైజెస్? ఇవి 10 to 11,500 లోపే ఉన్నాయండి. కొరియర్ చార్జెస్ ఉంటాయి? లేదండి, ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం. యాక్చువల్గా మనం ఇంతకుముందు ఆఫర్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళం, డిస్కౌంట్స్ అని. బట్ ఇప్పుడు డిస్కౌంట్స్ లేకుండానే ద బెస్ట్ ప్రైజెస్ ఇచ్చేస్తున్నాం కస్టమర్స్ కి. సో వాళ్ళకు కూడా డిస్కౌంట్ కంపారిజన్ కన్నా బెస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. వెంకటగిరి అన్ని ఇప్పుడు ఫ్లాట్ 11,400 లో ఉన్నాయండి. చాలా అందంగా ఉంది. బ్లాక్ విత్ ఈ మజంతా పింక్ అండి. సూపర్ ఉంది. దీనికి బ్లౌజ్ ఎలా చేస్తే బాగుంటుంది అంటే? దీనికి బ్లౌజ్ యాక్చువల్ గా కాంట్రాస్ట్ ఉందండి. కాంట్రాస్ట్ ప్లెయిన్ స్టిచ్ చేయించుకొని ఆ జరీ బార్డర్ పెట్టుకున్నా కూడా చాలా ఎలిగెంట్ ఉంటుంది. ఇది బ్లౌజ్. జస్ట్ ఈ సింపుల్ బార్డర్ చేయించుకున్నా చాలు. ఆర్ కొంచెం పైన పార్ట్ నెట్ డిజైన్ చేయించుకొని ఇది బార్డర్ లో పెట్టుకొని ప్లెయిన్ విత్ సింపుల్ వర్క్ అలా అన్నా వెళ్ళొచ్చు. ఈ సారీ అయితే ఐఎమ్ ష్యూర్ వెంకటగిరిలో ఎవరు చూసి ఉండరు ఇప్పటి వరకు. బేస్ చిన్న నంది డిజైన్ అండి. టెంపుల్స్ కట్టుకొని వెళ్ళినా, ఏదైనా శివరాత్రి టైంకి కట్టుకోవాలనుకున్నా కూడా చాలా అప్రోప్రియేట్ కదా. అండ్ చాలా చిన్న మోటిఫ్ అన్నమాట, 3 ఇంచెస్ ఉంటుంది. ఎలాంటి హైట్ ఆర్ పర్సనాలిటీ కన్నా సెట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా యూనిక్ ప్యాటర్న్స్. తను పర్సనల్గా వెళ్ళి సోర్స్ చేసుకొస్తారండి. ఏది కూడా ఇట్లా ఆన్లైన్లో కాకుండా వెళ్ళి పిక్ చేసుకొస్తారు. మంచి క్వాలిటీ ఉంటుంది. చాలా మంది యూఎస్ క్లయింట్స్ ఉన్నారు కదా. చాలా మంది అండి. యూఎస్కి నేను హైదరాబాద్లో ఎంతమందికి ఇచ్చాను తెలియదు కానీ మాకు యూఎస్ షిప్పింగ్స్ వెళ్తూనే ఉంటాయి. యూఎస్ కెనడా బాగా తీసుకుంటారు మా దగ్గర. బికాజ్ వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది, యూనిక్నెస్ ఉంది, ఫ్రెష్ పీసెస్ ఉన్నాయి. అండ్ చాలా
ప్యూర్ క్వాలిటీ ఇస్తున్నామని. అంటే నేను ఎవరితో కంపేర్ చేసుకోమండి, ఫస్ట్ వాళ్ళకి మేమేం చెప్పం కంపేర్ చేసుకొని చూసుకోండి అని. నా ప్రోడక్ట్లో ఏముందన్న ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తాను. బహుశా ఆ కాన్సెప్ట్ నచ్చిందేమో. ఇప్పుడు అందరూ కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి కదా, మేము ఎవరితో కంపేర్ చేసుకోము అండ్ మా ప్రోడక్ట్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తాము. చాలా బాగుందండి. ఇది టెంపుల్ గంట స్టైల్ అనుకోండి, ఇంకా చిన్న బూటీ, ఇంకా మనకి జుమ్కీ కింద వచ్చే బుట్టలా కూడా అనుకోవచ్చు. వెరీ ట్రెడిషనల్ అండి. అండ్ నెక్స్ట్ సారీ వచ్చి ఇలా రోజ్ పింక్ అండి, కల్నేత గ్యాప్ బార్డర్. ఇక్కడ తంజావూర్ స్టైల్ పెయింటింగ్ వేయించుకున్న ఆర్ చిన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నా కూడా ఎలిగెంట్ ఉంటుంది. సారీ పైన బార్డర్ వచ్చి ఇలా చిన్నగా ఉంటుంది. దిస్ ఇస్ కింద బార్డర్ అనమాట. బార్డర్స్ కూడా ఎప్పుడూ హెవీ తీసుకోనండి నేను, అంటే అందరికీ నచ్చాలి, అన్ని ఏజ్ గ్రూప్స్కి అన్ని హైట్ పర్సనాలిటీస్కి సెట్ అవ్వాలి అన్నట్టే డిజైన్ చేస్తాము. అవును. సో బ్లౌజ్ దీనికి సెల్ఫ్లో బాగుంటుంది. సెల్ఫే అండి, దీనికైతే నేను సెల్ఫే సజెస్ట్ చేస్తాను. ప్లెయిన్ స్టిచ్ చేయించుకోండి, ఎందుకంటే కల్నేత డై చేయించుకోవడం కష్టం కదా. సో కాంట్రాస్ట్ వెళ్ళాలనుకుంటే వైట్ రా సిల్క్ తీసుకొని ఈ రేషంతో ఎంబ్రాయిడరీ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ సారీ వచ్చి మంచి బేబీ పింక్ అండి. దీనికి మనం పైథనీ స్టైల్లో వచ్చే ఇన్స్పైర్డ్ తీసుకొని చేసాం బార్డర్. అవును. అండ్ పైన కింద ఆల్మోస్ట్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి. సారీ వచ్చి ఇలా ఉంటుంది, పళ్ళు ఇలా ఉంటుంది. కల్నేతలో ఈ షేడ్ కూడా బాగుంటుంది, అందరికీ నప్పుతుంది. అవును, బేబీ పింక్ లావెండర్ మిక్స్డ్ షేడ్ అన్నమాట ఇది. ఓకే, చాలా బాగుంది. ఒకవేళ మీరు ఏదైనా బ్లౌజ్ చేయించుకోవాలంటే కూడా తన దగ్గర చేయించుకొని పంపించుకోవచ్చండి. ఎస్, మనకి మెజర్మెంట్స్ ఆన్లైన్లో ఇచ్చినా పర్లేదు, ఆర్ వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చినా కూడా పర్లేదు. ఇది సూపర్ హిట్ డిజైన్ అండి. బర్డ్స్ కాన్సెప్ట్, చిల్లీ రెడ్ కలర్ కాదు, ఇది బ్రైట్ టొమాటో రెడ్, కొంచెం ఆ షేడ్స్ అన్నమాట. పైన కింద ఈక్వల్ బార్డర్, ఒక చిన్న బర్డ్ మోటిఫ్ అండి. అండ్ అంతకుముందు ఇది ఏ కలర్ లో వచ్చిందండి? ఇది ఆరెంజ్ లో చేసామండి, అసలు చాలా బాగా హిట్ అయింది. అండ్ దీని పళ్ళు కూడా చాలా రిచ్ గా ఉంటది. వెంకటగిరీస్ కూడా బరువు ఉంటాయి బయట, మన దగ్గర చాలా పేపర్ లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. బికాస్ రెండు పోగులు పట్టువే కాబట్టి ఆ ప్యూర్ క్వాలిటీ నుంచి వచ్చిన వెయిట్ ఇది. అండ్ జరీ కూడా వెరీ మచ్ ప్యూర్ క్వాలిటీ అండి, షైనింగ్ ఉంది. అవును. అండ్ నెక్స్ట్ సారీ వచ్చి బ్రైట్ బ్లూ, ఇంక్ బ్లూ అనొచ్చు, ఆర్ ఇండిగో షేడ్స్ లో బ్రైటర్ షేడ్ అనొచ్చు. మంచి యునిక్ బార్డర్ అండి, రెగ్యులర్గా వచ్చే ట్రెడిషనల్ బార్డర్స్ కాదు. పైన కింద సేమ్ బార్డర్, కొంచెం మనం ఇంట్రికేట్ వీవింగ్ ఇచ్చాం కాబట్టి బాడీలో చిన్న బూటీస్ ఇచ్చాం, 2 డిఫరెంట్ బూటీస్, ఒకటి హంస అండ్ ఒకటి ఫ్లోరల్ బూటీ అనమాట. ఇవన్నీ సెల్ఫ్ కలర్సే అండి. బ్లౌజెస్ కూడా, పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఉంటుంది. ఓవరాల్ సారీ లుక్ అంతా ఇలా ఉంటుంది. సారీ అంతా ఉంటాయా? సారీ అంతా ఉంటుంది, చాలా గ్రాండ్ ఉంటుంది. అవును అవును. సో అంటే 11,000 చీరలాగా కాకుండా కొంచెం బాగా చాలా బాగుంటుంది. ఇవన్నీ యాక్చువల్గా కంచి సారీస్ లో వచ్చే కాన్సెప్ట్ అండి. అవును. ఇందాక మనం చూసిన బ్లాక్ సేమ్ డిజైన్ లోనే డిఫరెంట్ కలర్, ఇది కల్నేత. యా, లైలాక్ అండ్ లావెండర్ లో చేసాము. ఇది కూడా సిల్వర్ జరీయే. బ్లాక్ కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. అవునండి. పళ్ళు చూసారంటే కనుక కొంచెం డిజైనర్ ఫీల్ అనమాట, రెగ్యులర్ ఆల్ ఓవర్ కాకుండా డిజైనర్ పళ్ళు ఇచ్చాము. ఓకే. ఓవరాల్ సారీ ఇలా ఉంటుంది. ఓకే. అండ్ వెంకటగిరిలో లాస్ట్ సారీ అండి, గ్రే, మంచి యాష్ గ్రే అండి. పెద్దవాళ్ళకి చాలా ఎలిగెంట్గా ఉంటుంది, అంటే బ్రైడ్ మదర్స్కి అయినా ఇన్లాస్ సైడ్ అయినా. దానికి గ్రీన్ ఇవ్వడం వల్ల కొంచెం ఆ డిజైనర్ ఫీల్ వచ్చింది. ఇక్కడ థ్రెడ్ వీవింగ్ లాగా ఇచ్చారు. ఈ టెక్నిక్ చాలా కొత్త టెక్నిక్ అంటండి వెంకటగిరిలో. సో మనకి మీనాకారీస్ ఎలా అయితే థ్రెడ్ వస్తున్నాయో, వెంకటగిరిలో ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇలా స్టార్ట్ చేశారు. సో అందుకని అలా కాంట్రాస్ట్ లో మనం రేషం యూస్ చేసాము. పైన కింద సేమ్ డిజైన్ అండి, బార్డర్ లో చిన్న రుద్రాక్ష స్టైల్ బూటీ అన్నమాట, మధ్యలో ఫ్లోరల్ వచ్చింది. పళ్ళు వచ్చి ఇలా రిచ్ పళ్ళు. ఓకే. కలర్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది కదా ఈ చీరకి. సో ఇది సారీ ఓవరాల్ లుక్ అండి. ఓకే. సో వెంకటగిరీస్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి ప్రొడక్షన్ లిమిటెడ్గానే తీసుకుంటున్నాను నేను. మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎంకరేజ్ చేసిన దాన్ని బట్టి ఆ వ్యూవర్కి నేను సపోర్ట్ చేస్తూ కొంచెం డిజైన్స్ పెంచుతూ తీసుకొస్తానండి. యా. సో వీటితో పాటు మన దగ్గర ఫ్యాన్సీలో ఏం వెరైటీస్ ఉంటాయండి? నెక్స్ట్ కంచిపట్టు చూస్తాము. యా. సో ఫ్యాన్సీలో అయితే ప్రస్తుతం ఇప్పుడు టిష్యూ డోలా సిల్క్స్ వచ్చినాయండి, కాటన్స్ తీసుకొచ్చాము యాక్చువల్లీ ఈసారి మోర్ దెన్ ఫ్యాన్సీ. పెట్టుబడులకైనా కానీ పర్సనల్ సమ్మర్ యూసేజ్ కోసమని కాటన్ సారీస్, డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చామన్నమాట. మోస్ట్లీ ఇప్పుడు ముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ మేలో కాన్సన్ట్రేట్ అంతా పట్టు సారీస్ మీద చేసాము. సో లిమిటెడ్ కలెక్షన్ ఉన్నా కూడా వెరీ యూనిక్ పీసెస్ అండి. మీరు చూసినట్టే రిచ్ పల్లూస్ అండ్ వెరీ లైట్ వెయిట్.
ఎవరైనా వచ్చి క్వాలిటీ చూసారంటే మాత్రం డెఫినెట్గా 1 or 2 సారీస్ తీసుకునే వెళ్తున్నారు. రేట్లు కూడా చాలా రీజనబుల్గా పెట్టారండి. మనకి ఇవన్నీ డిజైనర్ కాన్సెప్ట్తో ఉన్నా మనకి రీజనబుల్గానే ఉన్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి. రాలేని వాళ్ళు వీడియో కాల్లో కూడా ట్రై చేయొచ్చండి. సో నెక్స్ట్ కంచిపట్టు. ఎస్ అండి, కంచిపట్టు అన్నీ చాలా స్టాక్ వరకు మనకి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఎవ్రీ వీక్ ఒక 10-15 న్యూ సారీస్ యాడ్ అవుతున్నాయి. 10-15 ఎందుకు అంటే బికాజ్ మనం మగ్గం మీద నుంచి ప్యూర్ క్వాలిటీ హ్యాండ్లూమ్ మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి ప్రొడక్షన్ లిమిటెడ్. అండ్ దానికి తగ్గట్టు డిజైన్స్ మనం డిజైన్ చేయించుకుంటున్నాం కదా కొన్ని, వాటికి కూడా టైం పడుతుంది కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సారీ అండి. మంచి పేస్టల్ షేడ్స్, దానికి పెసర ఎల్లో షేడ్లో బార్డర్ కూడా చూడండి మనకి బిగ్ బార్డర్ కాదు బికాస్ డిజైన్ అంతా కొంచెం ఇక్కడ కంటెంపరీలో హెవీ ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్ ట్రెడిషనల్ బార్డర్. దీన్ని కూడా మనం సటిల్ చేసాము. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కొంచెం ఆ నాలెడ్జ్ ఉండి అది మనం వీవర్కి చెప్పుకోవడమే. వీవర్ ఏంటంటే దీనికి కొంచెం బెదురు బ్రైట్ కలర్ కూడా వేసేస్తారు. మన పార్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఈ కాంబినేషన్స్ చెప్పడంలోనే వస్తుంది అన్నమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ద యూనిక్ బ్రైడల్. ఎన్ని రోజులు చేస్తారండి ఇది? మీనాకారీస్ వచ్చి 15 to 30 days అండి. గోల్డ్ సారీస్ మనం ఏదైతే 1 lakh plus 2 lakh ప్యూర్ గోల్డ్ సారీ గురించి మాట్లాడుతున్నాను నేను, అవి అయితే కనుక 1 month 45 days అలా పడుతుంది. సో యాక్చువల్గా గుడ్ పాయింట్ అండి. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక మీనాకారి సారీకి 15 days పట్టిద్ది అనుకుందాం ఆన్ అన్ యావరేజ్. ఒక వీవర్కి రోజు కూలి ఒక 500 అనుకుందాం, మేబీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. 15 days 500 అంటే ఒక ఈ సారీ అనుకోండి 30 days పట్టింది, దీనికే క్యాలిక్యులేట్ చేసుకుంటే 15,000 కూలీ కాస్ట్. ఇంకా దాని పట్టు కాస్ట్ కానీ వేరే రా మెటీరియల్ కానీ వాళ్ళ ప్యాకింగ్ కానీ జరీ కానీ వేసుకుంటే ఇది ఆబ్వియస్లీ 20+ వీవర్ దగ్గరే కాస్ట్ పడుతుంది. మార్కెట్లో మనకి 15,000కి వచ్చే మీనాకారీస్ ఎంతవరకు జెన్యూనో నాకు తెలియదు. నేను కస్టమర్స్కి ఆ థాట్ వదిలేస్తున్నాను. సో అంటే అన్నీ లైక్ వీవ్ చేసినవే ఉండవు కదా. అవును, మన దగ్గర అయితే అందుకనే అండి స్టోర్ నింపేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కాదు, బ్రాంచెస్ పెట్టేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కాదు. నాకేంటంటే ఇచ్చే క్వాంటిటీ ప్యూర్ క్వాలిటీ హ్యాండ్లూమ్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా దగ్గర 150 సారీస్లోనే 2-3 తీసుకునే కస్టమర్స్ ఉన్నారు. బయట 1000-2000 సారీస్లో కూడా 1-2 కొనుక్కునే వాళ్ళు 150లోనే 1-2 తీసుకున్నారంటే ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ డిజైన్స్ మనం పెట్టేవి. సో మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేస్తారు కాబట్టి కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా ఐడియా ఉంటుంది. సో ఇవన్నీ 18 నుంచి 28,000 లోపు ఉన్నాయండి ఇప్పుడు చూపించేవి. ఎవరికి ఏది పర్టికులర్ ప్రైజింగ్ కావాలో వాళ్ళు మనకి వాట్సాప్ చేస్తే చెప్తాము. వీడియోలోనే చెప్పొచ్చు కదా అంటే కొన్నిసార్లు ఎగ్జాక్ట్ ప్రైస్ హండ్రెడ్స్ కూడా డిఫరెన్స్ వస్తుంది. అది ఎందుకు అండ్ ట్యాగ్ చూసి చెప్పే ఆ లిమిట్లో ఒక 2-3 మోడల్స్ ఎక్కువ చూపించవచ్చు కదా అని జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలాగో మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాగో ప్రైస్ చెప్తున్నాం కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో ఓవరాల్ ఐడియా కోసం అయితే మనం ప్రైస్ రేంజ్ చెప్పేస్తాం. 18,000 to 28,000లో ఈ వీడియోలో మనం కంచి డిజైనర్ లుక్. ఇది వింటేజ్ అండి. ఇప్పుడు వింటేజ్ బాగా అడుగుతున్నారు. దానికి తోడు నేవీ బ్లూ కలర్ బాగా అన్ని స్కిన్ టోన్స్ కి నప్పుతుంది. సో పైన చిన్న బార్డర్, కింద వచ్చి మీడియం బార్డర్ అండి. ఒక పెద్ద బూటీ అండ్ స్మాల్ బూటీతో హైలైట్ చేసాము. పల్లూస్ కూడా చూపించే టైం ఉండకపోవచ్చు కాబట్టి మనం వీడియో ఎవరికైతే నచ్చి సారీ అడుగుతారో వాళ్ళకి క్లియర్ పిక్చర్స్ కానీ వీడియో కాల్ కానీ సపోర్ట్ చేస్తాము. షూర్ అండి. థర్డ్ సారీ వచ్చి మంచి హాట్ పింక్ అండి. బేబీ పింక్ కాదు, అలానే పీచ్ కలర్ కూడా కాదు, మిక్స్ అన్నమాట. వింటేజ్ కలర్, ఊసీ లైన్స్, ఇవన్నీ ప్యూర్ జరీస్ అండి. జరీ క్వాలిటీ అయితే ప్యూర్ ఉంటుంది. సారీ అంతా ఇలా ఉంటుంది, జుంకీ డిజైన్ మోటివ్ వస్తుంది. సో దీనికి బార్డర్ కూడా పెద్ద బార్డర్ అండి, మీరు ఇలా చూసుకోవచ్చు. ఇలా చాలా మంచి బిగ్ బార్డర్. సారీస్ అన్ని లైట్ వెయిట్ లోనే ఉన్నాయి, ఓవర్ వెయిటెడ్ లేదు. అన్ని ప్లీటింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. అంటే ఇప్పుడు అయోన్ చేసుకొని ప్లీట్ చేయించుకోవాల్సినంత హెవీ సారీస్ కాదు ఇవి. అండ్ ఇది వచ్చి మనకి ఇప్పుడు మోనోటోన్స్ కూడా బాగా అడుగుతున్నారు. అంటే పెళ్లి కూతుర్లకే కాకుండా పెళ్లి కూతురు సిస్టర్స్, మనం పెళ్లికి వెళ్ళాలనుకున్న పేరెంట్స్కి బోత్ ద సైడ్స్, అబ్బాయి పేరెంట్స్ అమ్మాయి పేరెంట్స్ ఎవరైనా కానీ కట్టుకోవడానికి ఇవి బాగా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. సో బ్యూటిఫుల్ సీ గ్రీన్ కలర్, దానిలోనే మొత్తం సిల్వర్ జరీ ఆల్ ఓవర్ ఇచ్చాము. అండ్ దీని మీద కూడా మనం మీనాకారి అదే సెల్ఫ్లోనే హైలైట్ చేసాము. సో ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను మోస్ట్ ఆఫ్ ద సారీస్. సో ఈ మోనోటోన్స్కి కూడా బాగా క్రేజ్ ఉంది. అవునండి, యాక్చువల్గా ఈ ఇయర్ బాగా అడుగుతున్నారు. ఇంతకుముందు అంతా కాంట్రాస్ట్లు అడిగే వాళ్ళు ఈ ఇయర్ మోనోటోన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసిన మోనోటోన్లోనే డిజైన్ డిఫరెన్స్ అండి. అండ్ కలర్ వచ్చి మంచి లావెండర్ పింక్ అనుకోవచ్చు.
ఇలా ఉంటుంది ఓవరాల్ డిజైన్. కట్టుకుంటే మాత్రం చాలా ఎలిగెంట్ అండ్ రిచ్ ఫీలింగ్ ఇస్తుంది. సారీ అంతా వచ్చిందన్నమాట ఈ జరీ వర్క్ అనేది. అవునండి. బోర్డర్ ఇలా వచ్చేసింది. అండ్ వన్ ఆఫ్ ద మళ్ళీ మోస్ట్ హిట్ వింటేజ్ కలెక్షన్. వావ్, భలే ఉందండి, చూడంగానే బాగుంది అనిపిస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ కాదు, హెవీనెస్ లేదు, బట్ క్లాస్ పీస్ కావాలనుకున్నారనుకోండి ఇలా ప్రిఫర్ చేయొచ్చు. సో అసలు ఇక్కడ వచ్చిన ఈ సింపుల్ ఈ మోటివ్స్ కూడా బాగున్నాయి. అవును. అండ్ బార్డర్ అయితే చాలా ఈ మోటివ్ ఒకటి నా ఐడియా అండి. నేనేం డ్రా చేసి దగ్గరుండి చేయించలేదు, కానీ ఇలా ఎసిమెట్రికల్ గా అన్ఈవెన్ మోటివ్ కావాలని ఒక ఐడియా ఇచ్చి చేయించుకున్నాము. అండ్ కిందంతా మనం వెడ్డింగ్ థీమ్ లో డిజైన్ చేసాము. దీనికి పళ్ళు కూడా కాంట్రాస్ట్ గ్రీన్ వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ జనరలీ ఉండదు. ఎయిదర్ సెల్ఫ్ ఇస్తాము, లేదంటే నేవీ బ్లూ అలా ఇస్తాం, కానీ గ్రీన్ ట్రెడిషనల్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద సారీ. సో బ్లౌజ్ కూడా గ్రీన్ లోనే వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. డెఫినెట్ అంటే ఎలాంటి ఈవెంట్ కి బాగుంటుంది అండి ఇది? మన సత్యనారాయణ వ్రతం పూజలకి, ఎంగేజ్మెంట్ కి, వాటికి చాలా బాగుంటుంది. ఓవర్ హెవీ లేకుండా. పెళ్లికి ఎలాగో హెవీ సారీస్ కట్టుకుంటారు కాబట్టి తర్వాత ఇలాంటి సారీస్ కట్టుకున్నా ఆ పెళ్లి కూతురు వైబ్ అండ్ ఫీల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ కూడా కదా. సో అలా ఇప్పుడు ఈ లేత గ్రీన్ కలర్ కూడా బాగా అడుగుతున్నారండి కలర్స్ లో. పెసర పచ్చ గ్రీన్, అవును, లీఫ్ గ్రీన్. దానికి కూడా మనం ఓవరాల్ సిల్వర్ జరీలో సెల్ఫ్ డిజైన్ ఇచ్చాము. అదే సెల్ఫ్ కలర్లోనే మీనాకారి ఫ్లోరల్ హైలైటింగ్ చేసామన్నమాట. జరీస్ అన్ని ప్యూర్ జరీస్ అండి, కాకపోతే ఇందులో మనం మీనాకారి ఎక్కువ లేదు కాబట్టి మనకి రీజనబుల్ ప్రైజింగ్కి వస్తుంది. ఈ మోనోటోన్ సారీస్ అయితే ప్రైస్ చెప్తున్నానండి, 18,000కి వస్తాయి ఇవి. ఇలా సింగిల్ సారీస్ నేను ఏవైతే చూపించానో ఆల్ ఓవర్ జరీస్ ఇవి 18,000. ఇక్కడ నుంచి అన్ని 28 వరకు ఉన్నాయి ఈ వీడియోలో. అండ్ అనేదో వింటేజ్ పట్టు అండి. ఇది కూడా చాలా ఎలిగెంట్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్. ఈక్వల్ బోర్డర్స్ అండి? అవునండి, ఈక్వల్ బార్డర్స్. సో ఈ మోటివ్స్ అంతా ఐడియా మీరే ఇచ్చుకుంటారా? అవునండి. అండ్ ఇది పట్టు థ్రెడ్స్ అండి, దీనిలో యూస్ చేసినవి. మేము రీసెంట్గా ఒక టెస్ట్ చేసాము. పట్టు బర్న్ చేస్తే మనకి అందరికీ తెలిసిన విషయమే, సిల్క్ మార్క్ కన్నా ఇది ఇంకా వ్యాలిడ్ అనమాట. మొత్తం కాలిపోయి మనకి పొడి అయిపోతుంది. హెయిర్ బర్న్ చేసిన స్మెల్ వస్తుంది అండ్ యాషెస్ లాగా పొడి పొడిగా అయిపోతుంది. అదే ఎక్కడైతే పాలిస్టర్ మిక్స్ అవుతుందో అది మనకి ఉండకట్టేస్తుంది, పొడి అవ్వదు. ఆ ఒక్క టెస్ట్ చేసుకుంటే చాలండి, సిల్క్ మార్క్ ఉన్నా లేకపోయినా దాని ప్యూరిటీ అర్థం చేసుకోవచ్చు. సో అందుకని ఇది పెట్టారా? అందుకని అది చేద్దామని పెట్టాము, అది లాస్ట్లో చూపిద్దాము. ఓ షూర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చి సారీ మంచి కనకాంబరం, లైట్ కనకాంబరం షేడ్ అండి. దీనిలో అక్కడక్కడ సిల్వర్ గోల్డ్ రెండు ఉన్నాయి. ఇది రిసెప్షన్ కట్టుకున్న పెళ్లి కూతురు కూడా చాలా బాగుంటుందండి. ఈ కలర్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా ట్రెండింగ్ ఉంది. అండ్ హైలైటింగ్ కూడా మనం మీనాకారి కొంచెం లైట్ షేడ్లో తీసుకోవడం వల్ల అది కొంచెం యూనిక్నెస్ యాడ్ చేస్తుంది కదా. రిసెప్షన్కి కట్టుకొని ఒక మంచి చోకర్ పెట్టుకున్నా కూడా చాలు, చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట ఈ సారీ. నైస్ అండి. నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం. ఎస్, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం కొంచెం కాస్ట్లీ సారీస్ చూస్తున్నామండి, బికాస్ బ్రైడల్ కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని. ఇవి 25+ ఉంటాయి, అప్ టు 35 వరకు ఉంటాయి. ఓకే. సో ఇలా ఇదంతా మీనాకారి అండి. జరీ 1.5 గ్రామ్ జరీ కోటింగ్ అండి ఇది. అంటే కరిగిస్తే బంగారం వస్తుంది అని కాదు దాని అర్థం. జరీ మీద మనం బంగారం కోటింగ్ వేస్తాం. ఎలా అయితే మనకి జ్యువెలరీలో 1 గ్రామ్ కోటెడ్ అంటారో అలా కోట్ చేస్తాం కాబట్టి అది కూడా బంగారమే, బట్ ఇట్స్ అ కోటింగ్ అనమాట. జరీ మీద మళ్ళీ డబల్ కోటింగ్ అది. సో వాటి కోసం అని కాస్టింగ్ అనమాట. కింద వచ్చి మనం పైతని బార్డర్ తీసుకున్నాము. సో జనరల్ గా బంగారము కరిగిస్తే అలా ఏం ఉండదండి. ఇప్పుడు మనం 1 గ్రామ్ గోల్డ్ కరిగిస్తే 1 గ్రామ్ వస్తుందా? మనం వేసుకున్నప్పుడే కొంచెం అరిగిపోయి లాస్ ఉంటుంది కదా, కలర్ అదంతా ఏం ఉండదు. అలా ఉంటుంది ఎప్పుడు సారీస్ కొంచెం ఎక్స్క్లూజివ్ గా మనం 1.5+ వెళ్తే ఉంటుంది. 25-35 కూడా పెట్టి 1 గ్రామ్ వస్తుంది అంటే గ్రామే ఇప్పుడు 8,000+ 22 క్యారెట్ వేసుకుంటే బంగారం కోటింగ్ లాగా వేస్తారు. కోటింగ్ వేస్తారండి, రియల్ గోల్డ్ తోనే కోటింగ్ వేస్తారు. సో మనం అది కరిగించినప్పుడు ఆ హీట్ లో అది కూడా మెల్ట్ అయిపోతుంది. అంత మనకు వచ్చే అంత ఉండదు. అలా రావాలి అంటే సారీస్ 2 lakh+ వెళ్ళాలి. ఓకే. సో అది స్పెషల్ గా చేయించుకుంటారు కదా? అవునండి, ఆన్ ఆర్డర్ మనము చేపిస్తాము. సో ఇది ఇంకొక యూనిక్ డిజైనర్ పీస్ అండి. సారీ అంతా ఇలా చక్రా డిజైన్ వచ్చి దాని చుట్టూతో క్రీపర్ డిజైన్ చేసాము. చాలా స్పెషల్ గా ఉంది. అవునండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది కదా. పెళ్లి కూతురు కడితే అలా స్పెషల్ స్టాండ్ అవుట్ అయిపోతారు ఫర్ షూర్. ఇది 35,000 అండి. మనం
డిస్కౌంట్స్ కన్నా జెన్యున్ ప్రైజెస్ ఇద్దాము అన్న కాన్సెప్ట్లో ఇంకా మన స్టోర్ని ముందుకు తీసుకెళ్తున్నాము. డిస్కౌంట్స్ అందరికీ ఉన్నాయి, అందరూ ఇస్తున్నారు. మన స్టోర్ స్పెషాలిటీ యూఎస్పీగా జెన్యున్ ప్రైజింగ్ పెట్టాలి అని ఆ కాన్సెప్ట్లో అనుకున్నామండి. అది కూడా వన్ ఆఫ్ ద కస్టమర్ ఇచ్చిన థాటే. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. ఇది కూడా బ్యూటిఫుల్ ఫ్లోరల్ మీనాకారి, పర్ఫెక్ట్ ఫర్ రిసెప్షన్ సారీస్ అండి. ఈ డిజైన్ చాలా ఇయర్స్ నుంచి మార్కెట్లో వస్తుంది, దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఈ డిజైన్ కూడా ఉంది కానీ ఈ బార్డర్ అన్నది లేదనమాట. సో ఈ బార్డర్ మనం సిల్వర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి ఆ జరీ పెట్టి చేయించుకున్నాము. సో సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. ఇవన్నీ చాలా యునీక్ సారీస్ అండి, కలర్స్ ఉండవు, చాలా బాగుంది. అవును, రిపీట్ చేయము కలర్స్. అన్ని 35,000 బిలోనే ఉన్నాయి. మీరు ఎక్కువ ప్రైస్ అనుకోకండి, ప్యూర్ హ్యాండ్లూమ్ చీరలు, నో డౌట్ ఇన్ దట్. ఇలా మీరు కాల్చి కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇది వచ్చి ప్యూర్లీ డిజైనర్ సారీ. జామ్దాని లాగా కనిపిస్తుంది. అవును, జామ్దానిలా కనిపిస్తుంది. అండ్ ఫ్లోరల్ డిజైన్ అండ్ బర్డ్ డిజైన్. ఇది బార్డర్లెస్ కాన్సెప్ట్, అంటే రెగ్యులర్ బార్డర్ కాదు, వీవింగ్ లోనే ఆ సెపరేషన్ ఇవ్వకుండా కంటిన్యూటీలో తీసుకున్నాము. అండ్ మంచి పీచ్ కోరా ఇచ్చారు. ఇది మెంతి ఎల్లో ఎగ్జాక్ట్ గా కలర్ చెప్పాలి అంటే. బాగుంటుందండి. ఇది సంగీత్ కట్టుకోవచ్చు, బాగుంటది. ఆర్ పెళ్లి ముహూర్తంకి కూడా బాగుంటది. మనం ఒక మగ్గం బార్డర్ వేయించుకున్నామంటే, కొంచెం హెవీ వర్క్ బ్లౌజ్ చేయించుకున్నామంటే చాలా ఎలిగెంట్ ఉంటుంది. దీని పళ్ళు కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. సారీ కూడా భలే క్లాసీగా ఉంది. అవునండి, అవును. క్లాస్ ఇష్టపడే బ్రైడ్స్ అలాంటి కస్టమర్సే ఉన్నారండి నాకు. సో వాళ్ళ టేస్ట్ ని అసలు అన్ని ఈవెంట్స్ కి తీసేసుకోవచ్చు. మీరు ఒక వీడియోలో నుంచి పెళ్లి కూతురు టోటల్ సారీస్ కలెక్ట్ చేసుకునేలా ఉన్నాయి కదా. ఒక 4 ఈవెంట్స్ ఉంటాయి చీరలు కట్టుకునే అనుకుంటే 4 మన దగ్గర 4 డిఫరెంట్ ఉంటాయి. ఇది కూడా చాలా ట్రెండింగ్ కదా. అవునండి. సో ఇది మంచి సీ బ్లూ కి బ్రైట్ రెడ్ మీనాకారి బార్డర్ అన్నమాట. మీనాకారి వాటిని బాగా లైక్ చేస్తున్నారు. మీనాకారి కానీ పైతాని కానీ బాగా తీసుకుంటున్నారు. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ అయిందండి. ఇది సెకండ్ పీస్ నేను రీస్టాక్ చేపించాను. ఇది బ్లౌజా అండి? అవునండి, బ్లౌజ్ కూడా డిజైనే వస్తుంది. ఇది బ్లౌజ్ మనకి కడితే భలే ఉంటుంది. వావ్, చాలా బాగుంది. సో యాక్చువల్గా ఇవన్నీ ఆల్రెడీ కొన్ని వచ్చి సోల్డ్ అవుట్ అయ్యి మళ్ళీ ఆన్ ఆర్డర్ తెప్పించిన సారీస్ కూడా ఉన్నాయి వీటిలో. సో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అవునండి. సో సారీ అంతా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్, మంచి సిల్వర్ జరీ, టిష్యూ మిక్స్డ్ ఉంది ఇందులో, అందుకని ఆ షైన్ ఎక్కువ వస్తుంది. దానికి మంచి లావెండర్ పింక్ మీనాకారి బార్డర్ అన్నమాట. సో ఇవాళ వీడియోలో అన్ని బ్రైడ్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఎందుకంటే ముహూర్తాలు ఉన్నాయన్న ఒక రీజన్ ఒకటి. అండ్ మనకి కొన్ని రిక్వెస్ట్ ఉంటాయండి, అంటే వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ని కూడా మనం తీసుకుంటాము. కస్టమర్ నాకు ఇలా ఉంటే బాగుంటుంది ఈ కాన్సెప్ట్ అన్నారనుకోండి, మనం అవి తీసుకొని వాటిని ఎలా మన స్టోర్కి తగ్గట్టు డిజైన్ చేయించుకోగలమో కూడా చేస్తాము. ఇది చాలా రాయల్ సారీ, ముహూర్తంకి కట్టుకుంటే పెళ్లి కూతురు తప్ప ఎవరు కనిపించరు ఈ చీర. సో కలర్ కాంబినేషన్ వైజ్ కూడా బాగుంది. ఇది ఒకసారి మనం పింక్ ఇక్కడ వచ్చినప్పుడు సేల్ చేసాము, ఆ డిమాండ్ అలా ఉంది కాబట్టి నెక్స్ట్ ఆరెంజ్ లో తీసుకుంటున్నాము. సో ఇదేమో రెడ్ కలర్. అవును, రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చాం. మీనాకారి కూడా చాలా సటిల్ గా ఉంటుంది ఇందులో. సో నెక్స్ట్ సారీ వచ్చి సటిల్ గా ఇష్టపడే బ్రైడ్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం బేబీ పింక్ కలర్ అండి. దానికి ఇలా మనం మీనాకారిలో బర్డ్స్ డిజైన్, బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ పర్పుల్ వస్తుంది. అబ్బా ఎంత బాగుందో కదా ఈ బర్డ్స్. అదంతా అవునండి, మీనాకారి రిలేటెడ్ లో ఇలా బిగ్ బార్డర్ తోటి సేమ్ ఇదే డిజైన్ లో మింట్ గ్రీన్. మేము ఎప్పుడు సేమ్ డిజైన్ లో 2 కలర్స్ తీసుకోము, అలాంటిది ఈ సారీస్ కున్న డిమాండ్ వల్ల 2 కలర్స్ తీసుకున్నాం. అది కూడా ఏ కలర్స్ చూస్ చేసుకోవాలి నాకు చాలా కష్టమైంది. సో దానికోసం ఇదన్నమాట. సో కాంట్రాస్ట్ ఏమో మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ పైపింగ్ ఉందో ఆ కలర్ తోటి తీసుకున్నారు. అవును, బ్లౌజ్ అండ్ పళ్ళు రన్నింగ్ లో వస్తుందా? పళ్ళు రన్నింగ్ లోనే ఉంది, ఓన్లీ బ్లౌజ్ ఒకటి కాంట్రాస్ట్. ఇప్పటి వరకు మనం చూసిన 35 లోపు ఉన్నాయి కదండి, ఒక 2-3 సారీస్ ఉన్నాయి విచ్ ఆర్ కాస్ట్లీ, బికాస్ దాని క్వాలిటీ అండ్ వీవింగ్ టెక్నిక్ అంత ఇంట్రికేట్ ఉంది కాబట్టి. సో ఇది వచ్చి మనకి 1.5 grams జరీ కోటెడ్, ఇంత హెవీ మీనాకారి, చాలా చాలా ఇంట్రికేట్ అన్నమాట. ఒక్కొక్క పోగు వాళ్ళు నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది చూసినప్పుడు, ఇంత డీటెయిలింగ్గా. పాపం వాళ్ళ కళ్ళు ఏమవుతాయి, ఎవ్రీ థ్రెడ్ వాళ్ళు కౌంట్ చేసుకోవాలి, క్లీన్గా చూడాలి కదా. సో ఇది చూడడానికి ఏమైనా ఉంటుందా? జనరలీ డిజైనర్స్ ఇది ప్రిఫర్ చేస్తారండి, దీన్ని పిక్ గ్లాస్ అంటాం. అంటే ఈ పార్ట్ మనం చీర మీద ఇలా పెట్టి
దీని నుంచి మనం చూసినప్పుడు ఏ రకమైన వీవింగ్ వాడారో కనిపిస్తుంది. ఓకే. అంటే జరీ ప్యూరా అది పక్కన పెడితే వీవింగ్ ఎంత డీటెయిల్డ్ గా ఉంది అని కనిపిస్తుంది. ఆ టెక్నిక్ వల్ల ప్రైస్ ఇంప్రూవ్ అవుతుంది వీటికి. అంటే ఒకవేళ అది పవర్ లూమ్ ఆర్ హ్యాండ్ లూమ్ అనేది అర్థమైంది. పవర్ లూమ్ ఆర్ హ్యాండ్ లూమ్ అన్నది అది ఆన్ ఎక్స్పీరియన్స్ మనకు అర్థం అవుతుంది. దీని ద్వారా అర్థమయ్యేది వీవింగ్ టెక్నిక్ మాత్రమే. యా, ఇది చాలా హెల్ప్ చేస్తుంది బేసిక్ గా. ఆ డిజైనర్స్ అందరూ క్యారీ చేస్తారు. బహుశా ఇప్పుడు మన వీడియో ద్వారా మేబీ ఇప్పుడు రిటైల్ స్టోర్స్ లో కూడా పెట్టుకుంటారేమో, ఐ డోంట్ నో. బట్ దీని త్రూ నేను ఇది ఎందుకు పెడుతున్నాను అంటే కస్టమర్స్కి కూడా తెలియాలి అందులో ఎంత కష్టం ఉంది అని. ఇప్పుడు మనం వీడియోలో ఈ చీర అయినా సెమీ పట్టు చీర అయినా సేమ్లా కనిపిస్తుంది. ఎవరైతే స్టోర్కి వచ్చి చూస్తారో ఐ జస్ట్ వాంట్ దెమ్ టు సీ అందులో ఒక్కొక్క లైన్లో ఎంత డీటెయిలింగ్ ఉంది, ఆ కాస్ట్ వాళ్ళు దేనికి పెడుతున్నారు అని. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద బ్రైడల్ సారీ అండి. నైస్ అండి, చాలా బాగుంది. ఇక్కడ మీరు ఈ వర్క్ చూడండి, అంటే మగ్గంతో అది చేయాలంటే ఇట్ టేక్స్ సో మచ్ టైం అండి. అలాంటిది వాళ్ళు కూర్చొని అన్నీ ఈ సారీ 45 days పట్టిందండి చేయడానికి. 45 days. అండ్ నెక్స్ట్ కమ్స్ ద హాట్ సెల్లింగ్ కలర్ ఆరెంజ్. దాంట్లో కూడా చాలా యూనిక్ ప్యాటర్న్ తీసుకున్నాను నేను. బోత్ లైట్ గోల్డ్ సిల్వర్ జరీ రెండు ఉన్నాయి విత్ ద సెల్ఫ్ ఆరెంజ్ మీనాకారి. ఇవన్నీ ప్యూర్లీ బ్రైడల్స్ అండి. ఓకే. అలా మనం కట్టుకోకూడదా అంటే గ్రూప్ ప్రవేశాలకు కూడా కట్టుకోవచ్చు మనం. చాలా బాగుంది. మన ఈవెంట్స్ కి మనం హైలైట్ అవ్వకపోతే అంతే కదా, లైఫ్ లో ఒకసారి అంతే కదా. ఈ కలర్ భలే ఉందండి, మరూన్ కాదు రెడ్ కాదు, మిడిల్ కలర్. అండ్ జరీ కూడా చూసినట్టయితే సెల్ఫ్ గోల్డ్ కాదు సిల్వర్ కాదు, ఇట్స్ లైక్ అ షాంపేన్ అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దాని సెల్ఫ్ ని మిక్స్ చేసి కలర్ జరీ చేసినట్టు రాయల్ గా ఉంటుంది కట్టుకుంటే. చాలా బాగుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బ్రైడల్ సారీ, మళ్ళీ గోల్డ్ షేడ్, దానికి లావెండర్ బార్డర్ అండి. సారీ అంతా ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్ లైన్స్లో వస్తుంది విత్ ఆల్ ద నేచర్ ఇన్స్పైర్డ్ డిజైన్. ఈ సారీస్ కట్టుకుంటే పెళ్లి కూతురులు డెఫినెట్గా స్టాండ్ అవుతారండి. అంటే జనరల్గా అందరి దగ్గర ఇంత కాస్ట్ ఇది ఉండదు కాబట్టి. అండ్ పైగా ఇవి చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు కానీ మార్కెట్లో ప్రైజెస్ ఆర్ వెరీ హై. ఈ సారీ ఐఎమ్ సెల్లింగ్ ఇట్ ఫర్ 30,000. దీని ప్రైస్ 30,000కి ఇంత హ్యాండ్లూమ్ ప్యూర్ క్వాలిటీ మీనాకారి మీరు చూస్తారు కదా రేపు రిలీజ్ అయిన తర్వాత కస్టమర్స్ కూడా. ఐ రిక్వెస్ట్ కుదిరితే స్టోర్కి రమ్మని చెప్తాను, ఎందుకంటే నేను కూడా వాళ్ళకి అందులో ఉన్న టాలెంట్ ఏంటో చూపించడానికి చెప్పడానికి కుదురుతుంది. అండ్ లాస్ట్ సారీ ఫర్ దిస్ ఎపిసోడ్ అండి, ద మాస్టర్ పీస్. సూపర్ బ్యూటిఫుల్ కల్నేత షేడెడ్ సారీ, పింక్ అండ్ పీచ్ టోన్స్ అండి. పైనంతా ఫ్లోరల్ వస్తుంది, కిందకు వచ్చేసరికి మనకి ఇట్లా థీమ్ వస్తుంది అనమాట, ఫ్లోరల్ థీమ్తో. ఇటు వచ్చేసరికి పీకాక్ వస్తుంది. ఇది ఒకటి ఓపెన్ చేద్దామా? ష్యూర్, డెఫినెట్గా. ఇలా సో సారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది. ఓకే, వావ్, అసలు ఇంకా చాలా డిఫరెంట్. ఓన్లీ సెలబ్రిటీ పీస్ అన్నది. అవునవునా అండి, వెరీ యూనిక్ అండి. అండ్ దీని ప్రైస్ కూడా 45 లోపు. ఓకే, దట్ ఈస్ ద బెంచ్ మార్క్. ఇవాళ చూపించిన సారీలో కాస్ట్లీ సారీస్ 2 ఉన్నాయి, అందులో ఇది ఒకటి, ఇందాక మనం చూసిన స్కై బ్లూ బార్డర్ ఒకటి. ఓకే, ఇది పళ్ళు పార్ట్. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా దీనికి ఇలా డిజైన్ వచ్చేసింది ఆల్రెడీ వీవింగ్లోనే. సో జస్ట్ ఇది స్టిచ్ చేయించేసుకుంటే చాలు. దీన్ని ఇంకా ఎలివేట్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒక మగ్గం హ్యాండ్ ఎంబ్రాయిడరీ బార్డర్స్ చెప్తున్నానండి, అది చేయించుకున్నారు అంటే 2.5 lakh అని చెప్పిన ఎవరైనా నమ్ముతారు ఈ సారీ. యా, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ ఇట్ హ్యాస్. సో అంటే లైక్ ఉంటారు కదా కొంతమంది, ఇప్పుడు మా కేపీహెచ్పి నుంచి కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్కి వెళ్ళి కొంటూ ఉంటారు, వాళ్ళందరూ రావచ్చండి డెఫినెట్గా. అలా డిజైనర్ చీరలు మీకు ఇక్కడ ఇట్లాంటివి ఇంకా తను రీస్టాక్ అవుతూనే ఉంటాయండి. ఎప్పుడో ఒకసారి మనం అయితే వీడియో చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షోయింగ్ సచ్ బ్యూటిఫుల్ సారీస్ అగైన్. సో మీకు పెళ్ళి ఉంది అంటే ఒకసారి విజిట్ అయ్యి చూసుకున్నాక వేరే దగ్గరికి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.